నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే నేడు సీఎం జగన్ ను కలవనున్నారు వైఎస్ షర్మిల తన కుమారుడి వివాహానికి జగన్ ను ఆహ్వానించనున్నారు జగన్ తో భేటీ అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు షర్మిల ఎల్లుండి కాంగ్రెస్ లో చేరనున్నారు వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు కుమారుడి వివాహానికి జగన్ ను ఆహ్వానించనున్నారు జగన్ తో భేటీ అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు షర్మిల ఇక ఎల్లుండి కాంగ్రెస్ లో చేరనున్నారు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు వైఎస్ షర్మిల జగన్ మధ్య దూరం పెరిగినట్లుగా సుదీర్ఘకాలంగా వార్తలు వస్తున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వైఎస్ షర్మిల తన పార్టీని వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనం చేసేందుకైతే మొత్తం ఖరారు చేసుకోవడం, అలాగే ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే వైఎస్ షర్మిల సీఎం జగన్ భేటీకి రాజకీయాలతో సంబంధం లేదని తెలుస్తుంది. అయితే షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహాన్ని ముహూర్తానికి ఫిక్స్ అయిన సంగతి అయితే తెలిసిన విషయమే. అయితే ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన అట్లూరి ప్రియను రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఈ యొక్క సంబంధించి జనవరి 18న నిశ్చితార్థం, అలాగే ఫిబ్రవరి 17న వివాహం జరగనున్నట్లుగా అయితే ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి. ఈ శుభకార్యాలకు తన సోదరుడు జగన్ ను అలాగే వదిన భారతీయుల్ని స్వయంగా ఆహ్వానించేందుకు మాత్రమే షర్మిల తాడేపల్లికి రానున్నట్లు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తున్నట్లయితే తెలుస్తుంది. ఓకే నాగేశ్వరరావు, అయితే మరి ఈ పెళ్లి పత్రిక ఇచ్చే సమయంలో వీరి మధ్య ఏమన్నా రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం ఈ రోజు అంటే ఇది జగన్ తో భేటీ అనంతరం కూడా ఢిల్లీ వెళ్ళనున్న పరిస్థితుల్లో రాజకీయ వర్గాల్లో అయితే అనేక రకాలైన ఆలోచనలు వెళ్తున్న పరిస్థితి. ఈ యొక్క కాంగ్రెస్ లో ఈ యొక్క ఏదైతే వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేస్తానని ఆమె ఇప్పటికే చెప్పిన పరిస్థితి. అలాగే ఏపీలో కాంగ్రెస్ తరఫున ప్రచారానికి కానీ ఆమెకి అనేక బాధ్యతలు కాంగ్రెస్ అప్పచెప్పనున్న నేపథ్యంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ షర్మిల భేటీ చాలా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ ని కలిసిన నేపథ్యంలో ఈ యొక్క చర్చలు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అయితే ఇప్పటికే వైఎస్ షర్మిలకి జగన్ కి సత్సంబంధాలు తక్కువగా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి, ప్రచారం కూడా ఉంది. నేపథ్యంలో ఏదైతే రాజకీయంగా అయితే మాట్లాడే అవకాశం లేనట్లుగానూ తెలుస్తుంది. అలాగే తమ కుమారుడు యొక్క పెళ్లికి సంబంధించిన ఆహ్వానాన్ని పిలవటానికి మాత్రమే తను వదిన్ని అలాగే అన్నయ్యని పిలుస్తాకి వెళ్తున్నట్లుగా మాత్రమే ఆమె చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కూడా రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చే ప్రసక్తి లేనట్లుగా కూడా ఆమె చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఓకే రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.